వెల్కమ్ టు ఆర్ఎస్కే క్రియేషన్స్. కుబేరా టీజర్ అయితే వచ్చేసింది బా. టీజర్ అయితే భలే ఉంది బా. నాకైతే చాలా బాగా నచ్చింది. టీజర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బాగా నచ్చింది ఏంటంటే అసలు నేను సాంగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలే భయ. ఆది అనే సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ అయితే నాకు బాగా నచ్చింది భయ. భలే చేసిండు అసలు. సాంగ్ టు టీజర్ కటింగ్ అయితే అదిరిపోయిందని చెప్పాలి, నిజం చెప్పాలంటే. అంటే చాలా బెటర్గా చేశాడు. సాంగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు సాంగ్ భలే చేశారు. అసలు సాంగ్ టు టీజర్ కటింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ధనుష్ గారి యాక్టింగ్ టీజర్లోనే, నిజం చెప్పాలంటే టీజర్లోనే ధనుష్ గారి యాక్టింగ్ అయితే చాలా బెటర్గా ఉంది. అసలు చూస్తుంటే అసలు ఈ ధనుష్ ఏంటి ఇలా చేశాడేంటి అని, అసలు ఒక విలన్ రోల్ చేస్తాడేమో అని అనుకున్నా నేను. అసలు కుబేరా టీజర్ అంటే హీరో లేదా విలన్ రోల్ అనుకున్నా, అంటే ఒక ఫ్యామిలీకి విలన్ రోల్ అలానే అనుకున్నా. కానీ కాకపోతే యాక్టింగ్ చూసుకుంటే ఒక టైంలో పిచ్చోడ్లా చేశాడు, ఇంకో టైంలో నార్మల్గా చేశాడు, ఇంకో టైంలో ఏదో కోల్పోయినట్టుగా చేశాడు, ఇంకో టైంలో ఏడుస్తున్నాడు. అసలు అది ఏంట్రా నాయన అంటే నాకైతే అది ఏం అర్థం కావట్లేదు. సినిమా మీద నిజంగా నాకు ఇప్పటిదాకా అసలు సినిమా మీద ఇంత కూడా ఇంట్రెస్ట్ కాదు. అసలు ఇప్పుడు ఈ టీజర్ చూశాక ధనుష్ కోసమైనా వెళ్ళాలి అనిపించింది. ధనుష్ నిజంగా యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ చేశాడు. అండ్ మూవీలో చూడాలి. అసలు ఇంకా ట్రైలర్ కూడా రాలేదు. ట్రైలర్ ఎలా చూపిస్తాడు అనేది మెయిన్ పాయింట్. నాగార్జున గారి క్యారెక్టర్ కూడా కొంచెం బెటర్గానే ఉంది. అసలు చెప్పాలంటే ఒక దిక్కు ఫ్యామిలీని చూసుకోవాలి, అండ్ ఇంకో దిక్కు బిజినెస్ అండ్ ఇంకా డబ్బు అది ఇది చూపిస్తున్నారు. అసలు అది ఏందనేది కూడా అర్థం కావట్లేదు. బట్ కాకపోతే ఒకటైతే నాకు అర్థమైంది, ధనుష్కి అండ్ ఈయనకి ఏదో కనెక్షన్ ఉంది. అండ్ ఆ కనెక్షన్ నుంచి బయటకు తీసుకురావాలంటే, అంటే అదే ధనుష్ పిచ్చోడైన తర్వాత బయటకు తీసుకురావాలని చూస్తున్నాడా లేకపోతే అసలు ఏదో కారణం అయితే ఉంది. అది కొన్నిసార్లు అలా చూపిస్తున్నారు, కొన్నిసార్లు ఇలా చూపిస్తున్నారు. అసలు అది డిఫరెంట్ యాంగిల్ ఉంది. మధ్యలో ఆ సాంగ్, దానికి తగ్గట్టు సాంగ్ కూడా ఉంది. మెయిన్ ఇంపార్టెంట్గా రష్మిక మందన ధనుష్ తోటి ఉంటుంది. కానీ కాకపోతే నాగార్జున గారికి రష్మిక గారికి ఏదో చిన్న గొడవ అయ్యేటట్టుగా కనిపిస్తుంది. ఆ లుక్స్ కూడా, రష్మిక లుక్స్ కూడా నాకు చాలా బాగా నచ్చేసాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని క్లిప్స్ అయితే ప్లే చేశారు. ఆ క్లిప్స్లో మాత్రం నాకు చాలా బాగా నచ్చింది భయ. ఒక రియల్ ఉమెన్ యాక్టింగ్ అనేది ఒకటి ఉంటుంది కదా, అలా చేసింది. అండ్ ఓకే, నాకు చాలా బాగా నచ్చింది ఇది కూడా. ఇంకా స్టోరీ విషయానికి వస్తే స్టార్టింగే విలన్ అయితే మనకి చూపించారు. స్టార్టింగ్ అతనే విలన్ అని చెప్పేసి చూపించారు. కానీ కాకపోతే విలన్ రోల్ ఏంటో, ఆ డబ్బు తమకు సంబంధించింది ఏంటో, అసలు అదంతా డిఫరెంట్లోనే చూపిస్తున్నారు. కానీ కాకపోతే ఏంటంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే, అంటే ఏదైతే నెగిటివ్ రోల్ ఉందో వీళ్ళ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని అర్థమవుతుంది. అండ్ కొన్నిసార్లు నాగార్జున గారికి ఏదో మెయిన్ ఫ్యామిలీ ఉంటుంది, అండ్ ఆ ఫ్యామిలీని కాపాడుకుంటూ అండ్ ధనుష్ అనే వ్యక్తిని కూడా చూసుకుంటున్నారని అనిపిస్తుంది. అండ్ హీరోయిన్ అయితే అసలు ఫస్ట్ వాళ్ళిద్దరు లవర్స్ కావచ్చు. అండ్ కొన్ని క్లిప్స్ చూసాను భయ్య, అంటే అక్కడ కొంచెం బాగానే ఉన్నాడు వాళ్ళ ఫ్రెండ్స్, అండ్ ఇంకా బెటర్ క్లిప్స్ చూపించారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ప్రజెంట్ లుక్స్, బ్యాక్ స్టోరీ లుక్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. టీజర్ కాబట్టి ఇప్పుడు ట్రైలర్ కూడా రాలేదు కాబట్టి ట్రైలర్ మనం ఎక్స్పెక్ట్ చేయాలి. డిఎస్పి మ్యూజిక్ అండ్ సాంగ్ గురించి మాట్లాడాలి భయ్య. మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ అనుకోవాలి. చాలా బాగా నచ్చింది. మ్యూజిక్ నచ్చింది, బట్ కాకపోతే ఏంటంటే సాంగ్ ఇంకా అంతకంటే బాగుంది. టీజర్కి తగ్గట్టుగా ఒక సాంగ్ అంటే ఇదేనేమో. అసలు నేను సాంగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ టీజర్ అనగానే క్లిక్ చేసి చూసా. బట్ సాంగ్ కూడా చాలా బాగా నచ్చింది. ఏంటంటే నాకు ధనుష్ గారి రోల్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ June 20th అయితే రిలీజ్ అవుతుంది కాబట్టి చూద్దాం. అంటే నాకు అనిపించిన ఒక స్టోరీ చెప్తాను భయ్య. విలన్ బాగా బలిసినోడు, మన హీరో అండ్ ధనుష్ కలిసి ఆ డబ్బులు ఎలా కొట్టేయాలని ఒక ప్లాన్ వేసి కొట్టేసి దాని తర్వాత ఎలా తప్పించుకోవాలనేది స్టోరీ అనుకుంటా. అలానే అనిపిస్తుంది. బట్ కాకపోతే ఓకే గైస్, అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్ అండ్ బాయ్.